వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరిని ఎలా వాడాలి, ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎవరిని ఎక్కడ బయటికి గెంటేయాలనేది ఆ పార్టీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. అదేంటి అనంటే సీనియర్ హీరోయిన్ అయిన జయసుధ గారు ఎవరైతే ఉన్నారో తన కొడుకు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లంచ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఆ పార్టీ కండువ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కండువ అనేది జయసుధ గారి మెడలో వేయడం జరిగింది, తన కొడుకు మెడలో కూడా వేయడం జరిగింది అనేది అక్కడ వీడియోలో కనిపిస్తుంది. అయితే దాని గురించి జయసుధ గారి కొడుకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అసలు నాకు పొలిటికల్గా ఇంట్రెస్టే లేదు, నేను వేయమని అడగలేని లేదు, అక్కడికి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళ మెడలో పార్టీ కొండ వేస్తారేమో, నాకైతే అర్థం కాలేదని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు అది ఎంత వైరల్ అవుతుందనంటే, అంటే అవతల వ్యక్తులు పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారా, మాట్లాడడానికి వచ్చారా, ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా అర్థం చేసుకోకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పేశారు అని ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు అది ఎంత వైరల్ అవుతుందనంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేశారు. ఈవెన్ చెప్పుకుంటే ఆశ్చర్యం కానీ 2019 ఎన్నికల్లో ఎంత తక్కువ లేదన్నా కానీ 50 మందికి పైగా సీనియర్ నటీనటులు, యాంకర్లు, హీరోయిన్లు, హీరోలు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి 2019 ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా చేశారు. ఈవెన్ రీసెంట్గా చనిపోయిన ఫిష్ వెంకట్ గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెంట ఒక రోజంతా కూడా ఆయన కూడా పాదయాత్రలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఫిష్ వెంకట్ గారు చనిపోయినప్పుడు కనీసం ఆయనకి కొంత కూడా ఆర్థిక సాయం అనేది చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాడకం. ఈరోజు 2024 ఎన్నికల్లో జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా రావాల, కేవలం యాంకర్ శ్యామల తప్పితే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి, ప్రచారాల్లో పాల్గొనడానికి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎవ్వరూ రాల. గతంలో ఎంతమంది, దాదాపుగా 50 మందికి పైగా వచ్చారు. ఇప్పుడు కనీసం ఒకరు ఇద్దరు కూడా మించి ఎక్కువ రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో వాళ్ళని ఎలా వాడారో అనేది అందరికీ తెలుసు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక పుట్టుక అనేది లేదు, ఒక సిద్ధాంతం అనేది లేదు, ఒక ఆశయం అనేది లేదు. పార్టీ నడుస్తుంది, ఆ అధికారంలోకి వస్తుంది, వాళ్ళకి కావాల్సినంత దోచుకుంటున్నారు, కావాల్సినంత దాచుకుంటున్నారు, ఎవరికైనా ఏదో వాళ్ళ నాయకులకో వాళ్ళ కార్యకర్తలకో ఏదో ఖాతా కూతో పెడుతున్నారు, మిగిలిన వాళ్ళందరినీ కూడా గట్టిగా బలంగా ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు, మనకి ఎగ్జాంపుల్గా ఏమీ లేవు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టింది వేరొక వ్యక్తి. ఎవరు అనంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని ఒక వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన పేరు మీద ఉంది. కానీ పార్టీ అధ్యక్షుడు ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గర నుంచి ఈయన పార్టీ తీసుకున్నారు. తర్వాత ఆ పార్టీ జెండాకి, మేనిఫెస్టోకి సంబంధించిన కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేశారు. మొదట్లో గెలవాలి కాబట్టి రాజన్న ఫోటో మధ్యలో పెట్టి, మేనిఫెస్టో మధ్యలో పెట్టి రైతులకి అండ్ ముఖ్యంగా వ్యవసాయానికి, మహిళలకి, పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్స్కి, హాస్పిటల్స్కి అన్నిటికి కూడా మేము వస్తే అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పి ఒక మేనిఫెస్టో రూపంలో ఒక ఫోటో రెడీ చేశారు. అయితే గెలవాలి కాబట్టి రాజన్న గారి ఫోటో పెట్టారు. తర్వాత 2000 ఎన్నికల ముందు రాజన్న గారి ఫోటో అంటే రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో సహా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా రాజశేఖర రెడ్డి గారితో పని లేదు కాబట్టి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రం ఉంచారు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేసరికి అక్కడ ఓడిపోయారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసి రాజన్న ఫోటో పెట్టడం జరిగింది. అంటే తండ్రిని కూడా ఏ రకంగా వాడారు అనేది అందరికీ తెలుసు. ఎందుకనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తన అంత్యక్రియలు జరపడం మానేసి చాలామంది ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు తీయించుకున్నారు. నేను ముఖ్యమంత్రిని కావాలి, మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి గతంలో కొన్ని వార్తలు నడిచాయని చెప్పి అందరూ వింటూనే ఉన్నారు. ఇంకా ఇది కాకుండా ముఖ్యంగా వైఎస్ విజయమ్మ గారిని గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంచారు. తర్వాత వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆవిడ్ని పార్టీ నుంచి దూరం పెట్టడం జరిగింది. పార్టీలో ఎటువంటి బాధ్యతలు కానీ ఏమీ లేకుండా ఇప్పుడు దూరం పెట్టడం జరిగింది. అండ్ రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే షర్మిల గారు ఏకంగా ఒక మహిళ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు, తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఎంత గట్టిగా కృషి చేశారనేది అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వైఎస్ షర్మిల గారికి ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. పోనీ ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీయో లేదంటే ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించడమో లేదంటే ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించడమో, కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని ఏ విధంగా వాడుకున్నారు, ఏ విధంగా వాళ్ళని రాజకీయ పరంగా, సింపతి పరంగా ఉపయోగించుకొని ఈయన అధికారంలోకి వచ్చారనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అన్న కోసం ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు.
అన్న జైల్లో ఉంటే పార్టీని బతికించింది చెల్లి అని చెప్పి ఇప్పటికీ చెప్తారు. మరి అటువంటి చెల్లి ఈ రోజుకి కూడా ఆవిడ ఎన్ని కష్టాలు పడుతుందని తెలిసింది. కాకపోతే ఆవిడకున్న స్టామినాకి, ఆవిడకున్న విధి విధానాలకి, ఆవిడకున్న మాట తీరుకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాహుల్ గాంధీ గారు అయితే నియమించడం జరిగింది. అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వేరొకరిది, తండ్రిని వాడారు, తల్లిని వాడారు, చెల్లిని వాడారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరు పడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చుట్టం చూపుగా వచ్చి కలవడమో, లేదంటే ఏదో పరిచయం పెంచుకుందామని కలవడమో, లేదంటే ఏదో ఒక అవసరం ఉందని కలిసినా కానీ వాళ్ళ మెడలో కండువాలు వేస్తున్నారంటే, వాళ్ళ మెడలో పార్టీ జెండాలు కప్పి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకున్నారంటే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా అనవసరం, వాళ్ళు మా దగ్గరికి వచ్చారు కాబట్టి మా పార్టీ వాళ్ళు అనే విధంగా వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి జయసుధ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ అక్కడికి ఎవరు వెళ్ళినా కానీ పార్టీ జెండా కప్పుతారేమో, మరి నాకు అంత ఇంట్రెస్టే లేదు, పొలిటికల్గా అసలు నాకు ఇంట్రెస్టే లేదు, నేను అడగలేదు, నా మెడలో కండువ కప్పేశారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంత బాగా వాడకం ఉంటుందనేది ఈ ఒక్క ఉదాహరణ చాలు మనకి.